క్యాన్సర్ అనేది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ సపరేట్గా ఏమన్నా ఉంటుందంటారా డాక్టర్? పర్టికులర్గా జెంట్స్కి వచ్చే అవకాశం ఉంది లేకపోతే లేడీస్కి? అట్లా ఏం లేదండి. నోటి క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చండి. ఓకే. సో మనం ఎక్కువ చూస్తున్నది ఇది మేల్స్లో. కాకపోతే ఇప్పుడు జనరేషన్లో ఆఫ్టర్ సెవరల్ స్టడీస్ ద్వారా బయటపడింది ఈవెన్ లేడీస్ కూడా ఎక్కువ మంది స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తున్నారండి. సో వాళ్ళల్లో కూడా ఎక్కువ ఈ అవకాశం వచ్చే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మేము అప్పుడు కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం రోడ్డు మీద కానీ ఏమన్నా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ బయట కానీ అమ్మాయిలు లేడీస్ కూడా దే ఆర్ ఆల్సో స్మోకింగ్. వాళ్ళు పబ్స్లో కానీ క్లబ్స్లో కానీ వాళ్ళు కూడా ఎక్కువ డ్రింక్ చేస్తూనే ఉన్నారు, ఆల్కహాల్ తీసుకుంటూనే ఉన్నారు. సో వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో వాళ్ళకు కూడా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఏదో స్ట్రెస్తోని రకరకాల రీజన్స్తోని వాళ్ళు ఈ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారు. సో వాళ్ళని ఫస్ట్ ఆ డీ అడిక్షన్ స్టేజ్కి తీసుకురావాలండి వాళ్ళని. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది అని తెలుసుకున్న వాళ్ళకి తెలియచేయటం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు మనం ఇదివరకు ఈ హార్డ్ జాబ్స్ చేసే వాళ్ళలో చూసినాం. ఇప్పుడు ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా వాళ్ళకి వస్తున్నాయండి. ఎందుకంటే వాళ్ళు బైట్ బి బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు దీనికి అలవాటు పడుతున్నారు, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి. సో ఫస్ట్ దాని నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలండి. సో తీసుకురావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ హెల్త్ ఎడ్యుకేషన్, వాళ్ళకి తెలియజేయాలన్నమాట. సో మై సజెషన్ ఈజ్ ఫర్ ఎవ్రీ లైక్ ఎనీ కంపెనీ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ సెంటర్స్ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఇప్పించాలి. అంటే వాళ్ళు అండర్గోయే స్ట్రెస్ వల్ల నోటి క్యాన్సర్ అనే కాదు జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ తగ్గించుకోవాలంటే దే రిక్వైర్ రెగ్యులర్ హెల్త్ ఎడ్యుకేషన్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అలానే డాక్టర్ ఇప్పుడు ఏజ్ లిమిట్ కూడా ఏమన్నా ఉందంటారా? ఏజ్ లిమిట్ అనేది దీనికి లేదండి క్యాన్సర్కి. ఇట్ కెన్ అక్కర్ ఎట్ ఎనీ ఏజ్ బికాస్ ఆఫ్ ద హ్యాబిట్స్. అంటే కొంతమంది పిల్లలు 15 ఏళ్ళ నుంచే లేబర్ వర్క్కి వెళ్తా వాళ్ళు ఈ గుట్కాకి పాన్కి అలవాటు పడతా ఆల్కహాల్కి అలవాటు పడుతుంటే ఎనీ ఏజ్లో రావచ్చండి. ఫ్రమ్ 15 to 78 years ఎనీ ఏజ్లో ఈ క్యాన్సర్ అనేది రావచ్చు ఎప్పుడైనా. బట్ మనం ఎక్కువ చూస్తుంది ఏంటంటే ఫ్రమ్ 30 to 50 years మధ్యలో వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉన్నాం ఈ నోటి క్యాన్సర్ అనేది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.